అనగనగా అనగనగా అనుకుంటా రాగం తీసుకుంటా ముంగటికి పోతనే ఉన్నది పుష్పరాజ్ కథ. ఎప్పుడుకొసెల్లుతుందో ఏమో మరి. ఓ దిక్కు లీడర్ల ముచ్చట్లు, ఇంకో దిక్కు పోలీసు వాళ్ళ ముచ్చట్లు, నడమ పుష్పరాజు. అంత సినిమా లెక్కనే అవుతున్నది పొర్రి. మళ్ళోసారి హీరోను చిక్కడపల్లి స్టేషన్కు పిలుచుకొని పోయి పోలీసు వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించిర్రట. అట్లెందుకు మాట్లాడినావు, ఇట్లెందుకు చెప్పినావు అని గట్టిగానే అరుచుకున్నారట. మరి ఇక పాండ్రి సంగతి ఏందో చూద్దాం. ఇప్పటికే ఓసారి అరెస్ట్ చేస్తే బెయిల్ తీసుకొని ఇంటికాడ ఉంటున్నాడు. అందుకే పోలీసు వాళ్ళు మళ్ళోసారి నోటీసులు ఇచ్చి స్టేషన్కు రమ్మనేటాలకు ఏమవుతుందో అనుకున్నారు చాలా మంది. పుష్పరాజును ఏం చేస్తారో ఎట్టవుతుందో అనుకున్నారు. ఇక ఇంటి వాళ్ళకి ఏం కాదని ధైర్యం చెప్పి పోయి వస్తానని చెప్పి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పోయిండు అల్లు అర్జున్. కుర్చేసి కూసబెట్టి 3 గంటలు పరీక్ష పెట్టినట్టే ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడిగినరాట సార్లు. తొలుత 18 ప్రశ్నలే అన్నారు కానీ లోపలికి పోయినాక బాగానే అడిగినరాట. అయాల సంధ్య టాకీస్ కాడికి పోనీకే పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, రోడ్ షో ఎవరు చేయమన్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఎట్ట పడితే అట్ట ఎవరు మాట్లాడమన్నారు, ఓ గిట్ల తీరు ప్రశ్నలు వేసిండ్రాట. అంతేకాదు బయట ఓ ఆమె పానం పోయిందని పోలీసు వాళ్ళు చెప్పినరా లేదా అని కూడా అడిగినరాట. పబ్లిక్ మీద చేసిన బౌన్సర్లు ఎవళ్ళు, వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నారు, వాళ్ళ ఊరి పేరు ఏంటిది చెప్పాలని అడిగినరాట. ఇప్పటికే పబ్లిక్ తోని ఎట్టబడతట్ట చేసిన ఓ బౌన్సర్ బద్మాషి గారిని అరెస్ట్ చేసి లోపటేసినరాట పోలీసు వాళ్ళు. గిట్లా 3 గంటల సేపు పుష్పరాజుకు చెమటలు పట్టించి ఇంటికి తోలిచ్చిండ్రు. అవసరం పడితే మళ్ళా పిలుస్తాం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అన్నట్టు చెప్పిండ్రాట. హీరో కూడా పోలీసు వాళ్ళు ఎట్ట చెప్తే అట్లా ఇంటా అన్నట్టు చెప్పిండాట. ఇక ఇంటికాడికి పోయినాక కూడా ఎప్పట్లెక్క అలచలు చేయకుండా సప్పుడు దాకా ఓ 2 సార్లు చేతులు ఊపి ఇంట్లోకి పోయిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే మొన్న ఇంటి మీద రాళ్లతో దాడి చేసిండ్రు కదా జనంత మంది. అందుకే ఏంటికి వచ్చిన పరిశాన అనుకున్నారు ఏమో గాని ఇంటి చుట్టుముట్టు తెల్లటి పరదాలు కట్టించిండ్రు. ఇంకో దిక్కు అల్లు అర్జున్ని ఏంటి కాగం పట్టిస్తాన్రని పువ్వు పార్టీ లీడర్లు గట్టిగానే గరం అవుతాన్రు. మంగళవారం కూడా ఎంపీ డీకే అరుణమ్మ గుస చేసింది. సో ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ రోజు వీళ్ళు కూడా సంతోషంగా ఆ హీరో యొక్క అభిమానులుగా సినిమాకి వెళ్ళాలి చూడాలనే ఉత్సాహంతో ఆ రోజు ఆ తొక్కిసలాటలో మరి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. మరి ఈరోజు ఇది ఒక పెద్ద రాజకీయ దుమారంలాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం చేసినటువంటి తీరు గట్ల అవుతున్నదట. మరిగా ఇప్పటికైతే అన్ని తీరులా అడిగి పుష్పరాజుని ఇంటికి తోలిచ్చిండ్రు పోలీసు వాళ్ళు. ఇగిదిట్లుంటే తెలంగాణలో సినిమాల సంఘానికి పెబ్బలెక్క మొన్ననే సీట్లే కూకున్న నిర్మాత దిల్ రాజు పుష్పరాజు పంచాదిని తస్పజేస్తా అంటున్నాడు. ఇప్పటికే సీఎం సార్తోని మాట ముచ్చట చేసిండాట. ఓ 2-3 దినాలల్లా సీఎం సార్తోని సినిమా పెద్దల మీటింగ్ కూడా ఉంటది అన్నట్టు చెప్పుకొచ్చిండు. మరి ఏమైతుందో చూడాలి. కాల్చిమెలిచి తిరిగినోళ్ళు, ఒక్కతన పెరిగినోళ్ళు, మనం ఒకటే అని అనుకున్నోళ్ళు ఏదో కారణంతో దూరం అవుతుంటారు. ఒకప్పుడు దినం కలిసేటోళ్ళు ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి కానీ కలుస్తుంటారు. ఇట్లనే ఓ 10 ఏళ్ల కింద ఒక గూటి పక్షుల తీరుగా ఉన్న లీడర్లు కొంతమంది లేక మళ్ళా ఒకరికొకరు ఎదురుపడ్డారు. అది చూడుర్రి వాళ్ళ సంబరం ఎట్లున్నదో. అబ్బా ఎన్ని దినాలైతాంది చూసి గిట్ల ఒక్క జాగల కాల్చుకొని అని పాత దోస్తులంతా పాయిరంగా అలై బలై చేసుకున్నారు. ఎర్రవేలి సార్ అయితే గుంజుకొని మరి దోస్తులను కార్చుకున్నాడు. అవుగాని ఏపీ తెలంగాణ లీడర్లు ఒక్క జాగల కాల్చిండ్రు. ఏమన్నా దావత్ గిట చేసుకున్నారు కావచ్చు అనుకునేరు. దావత్ కాదు, దోస్తులంతా కలిసి కోర్టుకు పోయిండ్రు. అప్పట్లో 17 ఏళ్ల కింద అంటే 2007లో ఓబులాపురం మైనింగ్ పంచాయతీ జోరుగా నడిచింది కదా. అప్పుడు ఆ మైనింగ్ చూడనికే సైకిల్ పార్టీలో ఉన్న 21 మంది లీడర్లు పోయి అక్కడ పంచాయతీ మోపు చేసిండ్రాట. దాని మీద అప్పట్లోనే కేసులైనాయి. అట్లా ఇక ఆ కేసు ఇప్పటికి నడుస్తూనే ఉన్నదట. కేసులున్న లీడర్లంతా ఓసారి కోర్టుకు రావాలి అని పిలిస్తే గిట్ల తెలంగాణ లీడర్లు కూడా ఏపీలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టుకు పోయిండ్రు. అట్లా ఇక పాత దోస్తులంతా కాల్చుకున్నారు అన్నట్టు. ఒకప్పుడు సైకిల్ పార్టీలో ఉన్న తెలంగాణ లీడర్లు ఎర్రబెల్లి సారు, నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు కారు పార్టీలో ఉన్నారు. కానీ పాత దోస్తులను చూడంగానే అందరినీ పాయిరంగా కాల్చుకున్నారు. వెనకటి ముచ్చట్లన్నీ యాది చేసుకున్నారట. మంత్రి అచ్చెన్నాయుడు సారు కూడా కోర్టుకు పోయిండు.
అవి చూడర్రే లేక లేక కాల్చినామని పోటు కూడా దిగిండ్రు. మరిగా చానొద్దులకు కాల్చిండ్రు తెలంగాణ దోస్తులు. ఏపీ లీడర్లు ఏమైనా దావత్ ఇచ్చిండ్రో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అసలే ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళే గద్దెనెక్కిండ్రు. పాత దోస్తులకు మర్యాదలు మంచిగానే చేసింటారు కావచ్చు అనుకుంటారు ఇంకింతమంది. మైకుల ముంగటికొస్తే చాలు మంత్రి సారు ఫ్రీ బస్సు పెట్టుడే, అక్కశేళ్లను పైసా ఖర్చు లేకుండా తిప్పుడే అన్నట్టు చెప్తున్నాడు. కర్ణాటకల కాటు పడ్డట్టు పక్క రాష్ట్రాల్లో పరిశాన్ అయినట్టు కాకుండా జర్ర ఆలస్యమైనా సరే అన్ని తీర్ల ఆలోచనలు వేసుకొని ఫ్రీ బస్సు పథకం పెడతాం అన్నట్టు చెప్పిండు. అయితే ఏపీలో ఫ్రీ బస్సు పథకం పెట్టాలంటే ఏమేం కావాలి, ఎట్లా చేయాలి అని ఆఫీసర్లు సర్కారోళ్లకు ఓ కాగితం రాసిచ్చిర్రట. ఇంకా ముచ్చట్లేంటియో ఇందాం పారో సరే. ఏపీలో కూడా ఫ్రీ బస్సు పథకం సురువు చేస్తేందుకు సర్కారోళ్ళు అన్ని తీర్ల తయారైతాండ్రు. అయితే పక్క రాష్ట్రాలలో అయినట్టు ముష్కిలు కావద్దని ముందుగానే ఆర్టీసీ ఆఫీసర్లు సర్కారోళ్లకు ఓ రిపోర్ట్ ఇచ్చిండ్రట. ఇక దాన్ని బట్టి ఏపీలో ఫ్రీ బస్సు పథకం అన్ని తీర్ల మంచిగా అమలు కావాలంటే ఇప్పుడున్న బస్సులు కాక ఇంకో 2000 కొత్త బస్సులు కావాలన్నట. అంతేకాదు 11,500 మంది డ్రైవర్లు కండక్టర్లు కావాలన్నట. ఆడోళ్లకు ఫ్రీ బస్సులు పెడితే ఆమ్దాని ఎంత తక్కువ అవుతుంది, బస్సులకు డిమాండ్ ఎంత పెరుగుతుంది అన్నట్టు ముందుగానే ఓ లెక్కేసుకున్నారట. ఇప్పటికైతే ఏపీలో రోజుకు 27 లక్షల మంది బస్సులు ఎక్కి తిరుగుతాండ్రు. అందులో అటు ఇటు 3 లక్షల మంది దాకా ఏసీ బస్సులు, ఆరాం కుర్చీలుండే బస్సులలో ఎక్కి తిరుగుతాండ్రట. ఒకవేళ ఫ్రీ బస్సు పథకం పెడితే ఇప్పుడున్న 27 లక్షల మంది కాక ఇంకో 10 లక్షల మంది దాకా బస్సులు ఎక్కి తిరగొచ్చని లెక్కలేసిండ్రట. ఇప్పుడైతే 160 మంది మగోళ్ళు 40 మంది ఆడోళ్ళు బస్సులు ఎక్కుతాండ్రు. పోను ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెడితే వాళ్ళు 60% పెరుగుతారన్నట్టు ఆఫీసర్లు లెక్కలేసిండ్రు. ఆమ్దాని లెక్కలు చూసుకుంటే ఇప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీకి రోజుకు 16 నుంచి 17 కోట్ల దాకా ఆమ్దాని వస్తున్నది. అందులో 6-7 కోట్ల దాకా ఆడోళ్ళు టికెట్లు కొంటేనే వస్తున్నది. అంటే ఫ్రీ బస్సు పెడితే ఆర్టీసీకి వచ్చే ఆమ్దాని మొత్తం పోతుంది అన్నట్టు. అంత లెక్క చూస్తే నెలకు 200 కోట్ల దాకా ఆర్టీసీకి ఆదాయం పోతుంది అంటున్నారు. ఇటు చూస్తే సర్కారు వాళ్ళు నెలకు 300 కోట్ల దాకా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తుండ్రు. మరిగా ఏం చేస్తారో ఆ లెక్కలన్నీ ఎట్లా బరాబరి చేస్తారో కానీ ఫ్రీ బస్సు పథకం అయితే జల్దీగానే చాలు చేస్తామంటారు సర్కారు వాళ్ళు. వారమంతా పని చేసి అలసిపోయిన వాళ్ళంతా ఆయతరం దగ్గర పడుతున్నదంటే ఇంటోళ్ళని దోలుకొని ఎటన్నా పోదామా అని ఫోన్లో తీరు జాగలి ఎంకులాడుతుంటారు. ఏది ఎక్కడుంది, పోతానికి వస్తానికి ఎంత సమయం పడుతుంది, మనకంతా నచ్చినట్లు ఉంటుందా, పోవచ్చా లేదా అని రేటింగ్తో సాతలా దోలాడుతుంటారు. ఆగో గట్ల రికామ్ దొరికి బయటికి పోవాలనుకుంటుర్రా? అయితే తెలంగాణ అడవి శాఖలు చేయించిన ఓ ఐలాండ్ను మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. ఇక చూడుర్రి ఎట్లుందో. ఎటు చూసిన ఇగ్లు అసొంటి బుడ్డ టెంట్లు, అండ్ల చిన్నయి పెద్దయి బొంగులతో చేసిన మంచెలు, సలి పెడితే ఎచ్చబడటానికి సలిమంటలేసుకునే క్యాంపులు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనే తేడా లేకుండా ఆడుకుంటానికి అన్ని తీర్ల ఆటల కోర్టులు, గిట్ల పెద్ద టూరిస్ట్ జాగనే తయారు చేసిర్రు ములుగు అడవి శాఖ అధికారులు. ఇప్పటికే శాన మటుకు పనులైపోయినాయి, ఓ పాలొచ్చి చూడుర్రి మేడం అని మంత్రి సీతక్కకు అధికారులు ముచ్చట ఎరక చేయంగానే ఎంపీ బలరాం నాయక్ ఇంకా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులను ఎమ్మటేసుకొని పోయి చూసింది అక్క. మొదలు అందరితోని కూర్చొని సలిమంటలు కాగింది. అధికారులతోని ఇంకా ఏమేం చేస్తుర్రు అని మాట ముచ్చట పెట్టింది. అటెంక గిట్ల మంచి ఎక్కి సంబరపడ్డది అక్క. ఇక బ్లాక్ బెర్రీ ఐలాండ్ గురించి మాట్లాడుకుంటా గిట్ల అన్నది. అమెజాన్ అడవులు కాదు, అమెరికా అడవులు అంతకన్నా కాదు, ఇది మా ములుగు రండి, ఆనందించండి, స్వేచ్ఛ వాయును పీల్చండి, మీ ఆరోగ్యాలు ఆనందాలు అన్ని పొందడానికి ఇప్పుడు మేము కొత్తగా బ్లాక్ బెర్రీ ఈకో టూరిజం లో ఇది డెవలప్ చేయడం జరిగింది. వరంగల్ టు ఏటూ నాగారం మధ్య నేషనల్ హైవే 163కి లెఫ్ట్ సైడ్, వరంగల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటది బ్లాక్ బెర్రీ. తొందరలో ఓపెనింగ్ చేయబోతున్నాం. గదా అన్నట్లు చుట్టూ ఎటు చూసినా అడవే, చెట్లు చేవలతోని అంతా సలసల్లగా ఉంటది. పక్క పొంటి జలగాలాంచ వాగు బారుతుంటే బీచ్ ఒడ్డుకు ఉన్నట్లే ఉంటదనుకో రాదుర్రి. అందాజా 5 ఎకరాల పొడుగుత గట్టిన గీ బ్లాక్ బెర్రీ ఐలాండ్ లా ఇంటిల్లాదులు పోయి సంబురంగా గడిపి రావచ్చట. ఇన్నొద్దులు ఏసీ అరల కూసోని యాస్టగొన్నోళ్ళంతా ఒక్కసారి గీ ఐలాండ్ కు వచ్చి చూడుర్రి. ప్రకృతి గొప్పతనం ఏందో మీకే తెలుస్తుంది.
ఉంటది అని చెప్పుకొచ్చింది సీతక్క. ఇక కలెక్టర్ దివాకర్ సార్ మాట్లాడుకుంటా, డూ ఇట్ రెస్పాన్సిబుల్లీ. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఇట్లానే మంచిగా వదిలి వెళ్ళాలి. మనం వచ్చినప్పుడు ప్లాస్టిక్ విసిరేయడాలు, బాటిల్ విసిరేయడాలు, ఇట్లు చుట్టూ తిరిగే కొమ్మ ఏదైనా చిన్న చిన్న కొమ్మలు ఇట్లా బ్రేక్ చేయడాలు, లేదా ఫారెస్ట్ లోపలికి పోవడాలు, డిస్టర్బ్ చేయడాలు, అట్లాంటిది చేయకుండా ఉన్న దాన్ని మంచిగా ఆస్వాదించి మంచి ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసి మీరు వెళ్ళండి అని మా జిల్లా తరపు నుంచి కోరుకుంటున్నాం. ఆర్టీసీ బస్సుల ఈ బస్సు మనందరిది, దీన్ని పరిశుభ్రంగా ఉంచుదామని ఎట్లయితే రాసి ఉంటదో ఇది కూడా అచ్చం అన్నట్లు దీన్ని మీ సొమ్ము లెక్క చూసుకోవాలి, ఖరాబ్ చేయొద్దన్నట్లు చెప్పుకొస్తుర్రు అధికారులు. ఇప్పటికైతే ఇంకా చాలు చేయలేదు, దబ్బిన్నే షురువు చేసి టికెట్ ఎంత అన్నది చెప్తామని అంటుర్రు. చూస్తుంటే ధర 1500 కాడ నుంచి 2000 దాకా ఉంటదని వినబడుతుంది. చూడాలి మరిగా ఎంత పెడతారో టికెట్. ఇవాళ రేపట్ల ఒక్కసారి వార్డు సభ్యునిగా గెలిస్తేనే మస్తు. ఇక కొలువులో ఉన్నన్ని దినాలు ఆయన తిన్నదే గాక ఆయన మన్మళ్ళు కూర్చొని తిన్నా వడవని ఆస్తులు సంపాదిస్తుర్రు కొందరు. గట్లని అందరు అట్లనే ఉన్నారని కాదు కానీ చాలా మటుకు గిట్లనే ఉన్నారు. కానీ ఒక అన్న వార్డు సభ్యుడిగా గెలిచి పనిచేసింది ఒకటేసారి. ఆయన ఆ ఊళ్ళో పెద్ద పెద్ద లీడర్లు చేయలేని పనులు తన సొంత పైసలు పెట్టి మరీ చేస్తుండు. మరి ఎవల్లా అన్న ఏం చేస్తుండు అనేది ఒక్కసారి చూద్దాం పారి. పొలంలో తెల్లంగేసుకొని పాయింట్ పైకి ఎగజేసుకొని వచ్చిన కూలోళ్ళు తడవకుండా వర్క్ కవర్లు వంచుతుండు చూస్తుర్రు కదా. ఇగో గీయన్ననే పేరు వాంకుడోతు కొమ్మాలు, ఊరు మహబాద్ జిల్లా గూడూరు శివార్లున్న ఓ తాండా. అయితే గీ అన్న నేను పుట్టిన ఊరు రుణం కొంతన్నా తీర్చుకోవాలి అని షానొద్దుల సంధి మస్తు తిప్పలు పడుతుండట. శాతనైన కాడికి అక్కిరున్నోళ్లకు సాయం చేస్తుండట. ఊళ్ళే మోపైన కోతుల మందకు కడుపు నిండా తిండి పెట్టి ఊళ్ళే జనాలకు వాటి వల్ల ఎసొంటి తక్లీఫ్ వద్దని కొంచెం పోయి అడవిలో ఈడ్చిపెట్టే ఇగ్రం చేసిండు. ఇప్పటిదాకా ఏం తక్కువ 1900 కోతులను బుట్టలలో పట్టి కొంచెమై జంగల్లో దోలిండాట. చెన్నైకెంచి కోతులను పట్టేటోళ్లను పిలిపించి కోతికి 600 లెక్కన మొత్తం 8 లక్షల ఖర్చు పెట్టిండాట. అంతేకాదు ఇంకా ఏమేం చేసిండు అన్నీ చెప్తుండు ఇందాం భారీ. చుట్టూ ఈ కోతుల ప్రభావంతో సోలార్ ఫెన్సింగ్ చేయించడం జరిగింది. లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కూడా నేను గేటు పిల్లర్లు అవన్నీ వేపించడం జరిగింది. దేవాలయంలో కూడా 30 ఏళ్ళు పెట్టి లాకర్ కొనియడం జరిగింది గతంలోనే. నేను ఇప్పటికి కూడా ప్రజాసేవ చేస్తూ ప్రజల అందులోనే ఉన్నాను. నాకన్నా ధనవంతులు ఉన్నారు, నాకన్నా కోటేశ్వరులు ఉన్నారు. నేను వాస్తవం కూడా గూడూరులోనే స్థిరపడ్డాను, గూడూరులోనే 10 రూపాయలు సంపాదించాను, గూడూరులోనే ఖర్చు పెడదాం అనేది. అంతే మరి దందా చేస్తున్న నాకు ఈ ఊరెంతో ఇచ్చింది, అసొంటి ఊరుకు నేను ఎంత ఇచ్చినా తక్కువే అన్నట్లు ముంగటికి పోతుండ అన్న. అంతేకాదు ఈ నడమ హైవే పక్క పొంటి పెట్టిన సెంటర్ లైటింగ్ వట్టినే ఉండిపోతే దాని బాగు చేస్తానికి 1,00,000 రూపాయలు పెట్టిండట. గిట్ల నాకు తోచినంతలా నా ఊరుకు ఎంతో కొంత సాయపడుతున్నా. ఈ పని నాకు మస్తు సంబరం అనిపిస్తున్నది. నా సేవ గుర్తించి నాయకులు నాకు అవకాశం ఇస్తే మా గూడూరును గుండెలలో పెట్టుకొని చూసుకుంటా, అన్ని తీర్లా బాగు చేస్తా అని గట్టి పట్టుదల మీదనే ఉన్నాడు అన్న. ఏ అధికారం లేకున్నా కూడా గింతగానం ఊరి కోసం తల్లాడుతున్నాడంటే ఈ అన్న సేవను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పొర్రి అని అంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. హైదరాబాద్ పేరు చెప్పంగానే చార్మినారు, గోల్కొండ కిలా ఎట్లయితే యాదికొస్తాయో అదే హైదరాబాద్ పేరు చెప్పంగానే బిర్యానీ వాసన కూడా అంతకంటే ఎక్కువనే యాదికొస్తుంది. ఎందుకంటే మన హైదరాబాదీలు బిర్యానీ అంటే అంతగానం లొట్టలేస్తారు కాబట్టి. అందుకే కమ్మని రుచిగల మన బిర్యానీ వంటకు గట్టి గుర్తింపే దక్కిందట. ఇంతకు మన పట్నం దమ్ బిర్యానీకి ఎన్నో ర్యాంక్ వచ్చింది, జనం ఎన్ని బిర్యానీలు పొతం పెట్టిర్రో మనం కూడా చూడాలిగా. చలో నడువుర్రి. ఇన్నరానుల్లా మన హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట. ఆన్లైన్ లా సద్దిబువ్వలు మోసుకొచ్చే స్విగ్గీ అనే యాప్ ఉంది కదా, ఆగో యాప్ వాళ్ళు దేశంలో ఎసొంటి బువ్వకు ఎక్కువ ఆర్డర్లు పెడుతుర్రు అని కస్టమర్ల ఆర్డర్ చరిత్రను తవ్వితే మన బిర్యానీకే ఎక్కువ ఆర్డర్ చేస్తుర్రని తేలిందట. రెండో జాగల దోష ఉందట. దీంతో స్విగ్గీ యాప్ వాళ్ళు పర్షాన్ అవుతుర్రు. అరే ఏందివా మీ పట్నం బిర్యానీ చల్లగుండా, ఎప్పుడు చూసినా దేశంలో మీ బిర్యానీని కొట్టే వంటే లేదా అని కింద మీద అవుతుర్రు. మొత్తం ఈ ఏడాదిలో జనం
జనవరి 1వ తారీఖు కాడ నుంచి నవంబర్ 22వ తారీఖు దాకా లెక్కలు తీస్తే దేశంలో 8,30,00,000 బిర్యానీలు పొతం పెట్టిర్రట. అంటే నిమిషానికి 158, సెకండ్కు 2 కంటే ఎక్కువనే అన్నట్లు. తత్మ రాష్ట్రాలలో వాళ్ళ వంటలు ఎలాగో ముంగటనే ఉంటాయి కానీ దేశంలో అన్నిటికంటే ఎక్కువ పేరు మన బిర్యానీకి దక్కుడు జర్రంత గొప్ప ముచ్చటనే అని చెప్పాలి. పెద్ద ముచ్చట ఏంటిదంటే మన హైదరాబాద్ కెంచి 97 లక్షలు ఆర్డర్ పెట్టిర్రట. ఎందుకంటే మరి దోస్తుగాడు పాస్ అయితే బిర్యానీ, బండి కొంటే బిర్యానీ, ఫోన్ కొన్నా బిర్యానీ, పొల్ల లైన్ల పడ్డా కూడా బిర్యానీయే. ఇట్లా ఏదో వంక పెట్టుకొని ప్యాకెట్లు తింటుర్రు కాబట్టే దేశంలో మనది మొనగాని వంట అని పేరుకెక్కింది. మన బిర్యానీ రుచికి పక్క రాష్ట్రాలలోం కర్మ, పెద్ద దేశాలకెంచి వచ్చిన నాయకులు హీరోలు కూడా తిని చూసి మురిసిపోయిర్రు. అందుకే ఒక్క మన దేశంలోనే కాదు బయటి దేశాల పొంటి కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే నాలుకే కోసుకుంటారు అని అనుకుంటురు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. అటు స్విగ్గీ యాప్ వాళ్ళు కూడా 9 ఏళ్లకెంచి చూస్తున్నాం ఇండియాలో బిర్యానీని కొట్టే వంటకం ఏదన్నా వస్తుందా అని మస్తు ఎదురు చూస్తున్నాం. కానీ మీ బిర్యానీకున్న క్రేజ్ మాత్రం అసలుకే తగ్గలేదు అని మెచ్చుకొని బిర్యానీకి మంచి కిరీటమే పెట్టిర్రు. ఆయన బిర్యానీ అంటే లొట్టలేనోళ్ళు ఎవళ్ళు చెప్పుర్రి. ఏటన్నా కార్ల పోతప్పుడు జోరు వానలు దంచి కొడితే ముంగటున్న తోవ కనబడదు. కారు వైపర్ బ్లేడ్ ఎంత రువడుగా తిప్పినా కూడా అద్దం మస్కుండి ముంగటికి పోలేక బండ్లు అక్కడనే పక్కకు ఆపుకుంటారు. అగో వాన లెక్కనే మంచు కూడా అదే నమూనాలో ఆగం చేస్తుంది అన్నట్లు మంచు అంటే యాదకొచ్చింది. గా హిమాచల్ ప్రదేశ్ దిక్కు మంచు జయంగా జనాలకు పెద్ద గోసనే ఉందట. ఇక చూడు ఎట్లుందో. హరే ఏం మంచు అచ్చం రాళ్ల వాన లెక్కనే పడ్డది. పడుతున్న బర్పుగడ్డలు జయంగా బండ్లకు సొట్టలు పడ్డంత పని అయ్యింది. పడేది మామూలు వానైతే ఎట్లో కట్ల బండి దంచుకుపోదురో ఏం పాడో గాని ఇంతింత లావురాళ్ళ లెక్క పడేటోరకు 7 బండ్లు ఆడనే ఆగిపోయినాయి. నెరీ మనాలి దిక్కైతే తోవెంట పోయే బండ్లను షెంటికం కదలనీయలేదు. రోహ్తాంగులున్న సొలాంగ్ ఇంకా అటన్ నేల బొయ్యారంలా మంచు దెబ్బకు 1000 బండ్లు చిక్కబడ్డాయి. దీంతోని అధికారులు 700 బండ్లను అటు ఇటు తిప్పలు పడి బయటికి గుంజిర్రు. అయితే మంచు కురిసినప్పుడు మనాలి ప్రాంతం అంతా మస్తు మజా అనిపిస్తుంది కదా. అగొగ్గా అందాలను చూస్తానికి జనాలు శీతం చేరొచ్చిర్రట. గట్ల మంచు జోరు మీద కురుస్తుందని ఎరకలేక ఒకలేనక ఒకళ్ళు వచ్చేటొరకు బండ్లతోని ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అటల్ నేల బొయ్యారంలో చిక్కుకున్న బండ్లను చిన్నగా మెల్లగా ఒడ్డుగొడేసినాం. బండ్లు కూడా జర్రంత నిమ్మలంగా తోలిర్రు. వాతావరణం అంతా ఎట్లెట్లనో ఉందని చెప్పిర్రట అధికారులు. అటు రాజధాని షిమ్లాల కూడా మంచు బర్పు గడ్డలోలే కురవబట్టింది. మనిషి కాన్ రాకుండా పడుతుంది. అసలే క్రిస్మస్ కొత్త సంవత్సరం వస్తున్నాయి కాబట్టి జనం రాకట ఎట్లకైనా ఎక్కువే ఉంటదని మొదలు ఆడాడ రోడ్లు బంద్ చేసిర్రు అధికారులు. చలికాలం మోక మీద ఉందని శీతం జనం వస్తుర్రు. వస్తే వచ్చిర్రు గాని ఈడ వాతావరణం ఎట్లుందో చూసుకొని రండి అని అధికారులు ఒక తీరుగా చెప్పుకొస్తుర్రు. ఇట్లా ఓ చెట్లు లేవు పుట్టలు లేవు. ఏది కనబడితే దాన్ని బర్పు గడ్డలు పురాగా కప్పేసుకుంది. జరా బళ్ళు చూసి నడుపుర్రి. తొవ్వ మొత్తమే కాన్ రాకుండా 4 ఇండికేటర్లు వేసుకొని నిమ్మలంగా పోర్రి. అట్లా చేస్తే టక్కర్లు చాలా మటుకు తగ్గించుకోవచ్చు అన్నట్లు చెప్తుర్రు అధికారులు. ఆయన ఏమాట కామాట చలికాలంలో ఈ మంచు మన దిక్కే తోవగాని రాకుండా చేస్తుంది. అసొంటిది అది అసలే మంచు కొండల ప్రాంతం, ఇంకా జోరుగుంటది. కాబట్టి మనమే జర్రంతా వెనక ముందు ఇషారా చేసుకొని పోవాలి. సినిమాకు పోదాము అని అడిగితే మా పటీలి మా ఓళ్ళని దోలుకొని టాకీస్కు పోయినా. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టే అయ్యింది పరిస్థితి. సినిమా టికెట్ కంటే ఎక్కువ పైసలు మాక పేలాలకే ఒడిచినాయి. ఏం చేస్తాం, సినిమాకు పోతే చేతి శీలం వదిలినట్టు అయ్యింది కథ. అన్నేమో కానీ పైసల మంత్రి నిర్మలమ్మ దెబ్బకు రేపిగా మక పేలాల రేట్లు ఈగింత పెరిగేటట్టున్నాయి. ఇంటర్నెట్లో ఇప్పుడు దీని మీదనే పెద్ద చర్చ నడుస్తుంది. చూడుర్రి. వెనకట 10 రూపాయలు సినిమా టికెట్, 5 రూపాయలు మక్క పేలాల ప్యాకెట్. ఖాతం మాకే తిన్నట్టు తినుకుంటే సినిమా అంతా చూసి సంబరపడుకుంటే ఇంటికి పోయేటోళ్ళు. 15 రూపాయలలో ఒడిచిపోయేది కథ. కానీ ఇప్పుడు ఓ 4 సినిమాకు పోతే 4000 కావాలి. సినిమా టికెట్ల రేట్లు అట్లనే పెరిగినాయి, మక్క పేలాల రేట్లు అట్లనే పెరిగినాయి. సారాన కోడికి బారాన మసాలా అన్నట్టు సినిమా టికెట్ 300 అయితే మక్క పేలాల బుట్ట 400-500 కోపలు ఆరుతున్నాయి. ఇక ఇప్పుడు ఉన్న రేట్లు చాలా అన్నట్టు పైసల మంత్రి నిర్మలమ్మ కొత్తగా ఇంకో ముచ్చట చెప్పింది. అదే మొన్ననే అన్నది కదా, ఉప్పు కలిపిన పాపకారణ అయితే దానికో తీరు, కవర్ల ప్యాకింగ్ చేసిన పాపకారణ అయితే దానికో తీరు, ఉప్పు కారం తీపి కలిపిన పాపకారణ అయితే దానికో తీరు GST వేస్తామని చెప్పింది.
అన్నిటికీ మించి క్యారమల్ పాప్కార్న్ మీద 18% GST వేస్తామన్నట్టు చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పుడు పబ్లిక్ ఇంటర్నెట్లో చీల్చి చెండాడుతున్నారు. ఇప్పటికే పెరిగిన రేట్లతోని పబ్లిక్ టాకీసులకు పోవుడే బంద్ పెట్టిండ్రు. ఒకవేళ పోయినా పొలగాండ్లను గా మక్క పేలాల దిక్కు చూడకుండా దబదబ చీకెట్లకు గుంజుకొని పోయే కథ అవుతున్నది. మీదికెళ్ళి పెద్ద పెద్ద టాకీసులల్లా బయటికెళ్ళి తిండి కూడా కొండవనియరు. పెద్ద చెరొచ్చి పడ్డది కదా అన్నట్టు కామెంట్లు రాస్తున్నారు చాలా మంది. ఇంకింతమంది ఏమో GST లేకుండా 500, 600 పెట్టి పాప్కార్న్ కొనుక్కొని తింటారు. GST వేసి ఇంకో 60 రూపాయలు కట్టమంటే మాత్రం పేదోళ్ళం అంటుంటారు అని కూడా కామెంట్లు రాస్తున్నారు. గిట్ల మక్క పేలాల మీద వేసిన GST మీద ఇంటర్నెట్లో రచ్చ అవుతున్నది ఇప్పుడు. ఇగిన్ని బుడబుడ ముచ్చట్లున్నాయి. అవి కూడా ఫటాఫట్ ధనాదం చూసేద్దాం పారి. తెలంగాణ సర్కార్ అన్నంత పనిచేసింది. ట్రాన్స్జెండర్లను బిష్కాటన కాకుండా వాళ్ళ దాంట్లో జర్రంతా చదువుకున్నోళ్లకు ట్రాఫిక్ లో కొలువులు ఇస్తామని మొన్న ఏమంట చెప్పిందో అన్నట్లే వాళ్ళను డ్యూటీలకు ఎక్కిచ్చిర్రు అధికారులు. మంగళవారం నాడు 39 మందిని సిగ్నల్ల దగ్గర డ్యూటీలో పెట్టిర్రు. అంతకు మున్పు ట్రాఫిక్ సిగ్నల్ల మీద ట్రైనింగ్ ఇచ్చిర్రట. ఇక డ్యూటీకి ఎక్కిన ట్రాన్స్జెండర్లు అచ్చం ట్రాఫిక్ పోలీసుల లెక్కనే బట్టలేసి హలో బాసు బండి వెనక కాపుకో లేకుంటే ఫైన్ వేస్తా అన్నట్లు గట్టినే పనిచేసిర్రు. అంతేకాదు మాకింత గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు మా శనార్థులు అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. సమగ్ర శిక్షణ ఉద్యోగులను సర్కారు వెంటనే పర్మనెంట్ చేయాలి. ఇంకెన్నొద్దులు ఇట్లా కాంట్రాక్ట్ లెక్కన వేస్తాం, మా గోసలు పట్టించుకోర్రి సారు అని బోనాలెత్తి ఊరేగింపుగా నిరసన తెలిపిర్రు అక్కలు. నిజామాబాద్ పట్టణంలో ఉన్న NTR చౌరస్తా కాడ గిట్ల వెరైటీ జంగు లేపిర్రు. ఎత్తిన బోనాలను పోచమ్మ గల్లీలున్న అమ్మవారికి సమర్పించిర్రు. ఆ టెంక మాట్లాడుకుంటా మాకు మా డ్యూటీలలో చాలా పని ఉంటది, ఆయన కూడా ఓపికతోనే చేస్తున్నాం. ఇప్పటిదాకా మా తోటోళ్ళు 169 మంది చచ్చిపోయినా కూడా సర్కార్ తరఫుకించి రూపాయి బిల్ల సాయం అందలేదు. ఇప్పటికన్నా మా తిప్పల పట్టించుకొని రెగ్యులర్ చేయుర్రి సార్ అని ఒక తీరుగా కూరిర్రు. చూడాలి మరిగా ఏం చేస్తారో సర్కారు.